ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురంలో విగ్రహాల ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి తన స్థలం ఎదుట రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటును నిరసిస్తూ ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. తాను 3 ఏళ్ల క్రితం 6 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన 2 సెంట్ల స్థలం ముందు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్, నిమ్మగడ్డ అప్పారావు విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు స్థానిక నేతలు ప్రయత్నించడంపై బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ రామారావు తదితర నేతలు అక్కడికి చేరుకోగా తనకు అన్యాయం జరుగుతోందని మనస్తాపానికి గురైన నవీన్ తన ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన వారు అతడిని అడ్డుకొని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితుడు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. నేను గత 3 సంవత్సరాల క్రితము అచ్యుతాపురంలో రోడ్డు బైపాస్ను ఆనుకుని 3 సెంట్ల స్థలం కొనుక్కున్నాను 6 లక్షలు పెట్టి. అయితే అది రోడ్డు ఫేసింగ్ బాగుంటుందని కొట్టు నిమిత్తం కొట్టు కట్టుకునే నిమిత్తం కొనుక్కున్నాను దాన్ని. అయితే ఈ దినాన ఈరోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి నిమ్మగడ్డ రాంబాబు గారు ఇంకా ఊర్లో ఉన్న నాయకులు అందరూ కలిసి, తెలుగుదేశం నాయకులు కలిసి నా కొట్టు ముందు, నేను కొనుక్కున్న స్థలం ముందు వాళ్ళ నాన్నగారు అయినటువంటి నిమ్మగడ్డ అప్పారావు గారి యొక్క విగ్రహమును మరియు ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహమును వాళ్ళు పెట్టడానికి ఈరోజు శంకుస్థాపన ప్లాన్ చేశారు. ఉదయకాలం నేను వెళ్ళి అడిగాను అక్కడ టెంట్ వేసిన వాళ్ళని, నువ్వేం చేసుకుంటావో చేసుకో, బొరగం సీను గారు వేసుకోమన్నారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు ఉదయకాలం నాతో చెప్పారు. బొరగం సీను గారు వచ్చి అది సెటిల్ చేయడానికి మాట్లాడుతుంటే బొరగం సీను గారిని లాయర్ గారు ఆయన వెంటనే కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. నాకు తగిన న్యాయం చేయాలి, ఆ న్యాయం లేని పక్షంలో నాకు ఇంకా ఆత్మహత్య గతి. వాళ్ళు నాకు తగిన న్యాయం చేయకుండా వెళ్ళిపోతుంటే ఇక గత్యంతరం లేక పెట్రోల్ పోసేసుకున్నాను.